జగిత్యాల ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ గురుకులాల్లో మెరుగైన వసతి కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, విద్యార్థులకు రావాల్సిన ఫీజుల బకాయిలు 8,700 కోట్లను పెండింగ్ లో పెట్టిందని అన్నారు. లేని పక్షంలో ధర్నాలు, ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. నమస్తే, నా పేరు రాకేష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పాఠశాల స్థాయి నుంచి మొదలుకొని ఈరోజు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాల వరకు కూడా ఈరోజు అనేక రకాల విద్యారంగ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి స్థానికంగా అధికారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళే తన్నుకుంటున్నారు, కొట్టుకున్నారు తప్ప ఈరోజు విద్యారంగ సమస్యలపైన కనీసం స్పందించినటువంటి దాఖలు ఎక్కడ కూడా లేవు. ఈరోజు జగిత్యాల జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు పిట్టల రాలిపోతూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో చేరుతా ఉంటే కనీసం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్నటువంటి ఒక పాఠశాల కేంద్రం కావచ్చు, అదేవిధంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత ఈరోజు అనేక రకాల చెడుదారులు పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, అధ్యాపకులే స్వయాన అధ్యాపకులే విద్యార్థులపైన లైంగికంగా దాడికి పడితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఈఓ వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఈరోజు విద్యార్థులను పూర్తిగా పాఠశాలలకు, కళాశాలలకు దూరం చేస్తున్నటువంటి వైనం ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంగా నడుస్తుంది. ఈరోజు జగిత్యాలలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ కళాశాలల దందా ఈరోజు యాదేచ్ఛగా ఈరోజు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కనీసం మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు చదువుకోని కారణంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు పూర్తిగా విద్యను వ్యాపారంగా మారుస్తూ విద్యాలయ కేంద్రంగానే పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఈరోజు దుస్తులు కావచ్చు అమ్ముతూ పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్న స్థానికంగా ఉన్నటువంటి డిఐఓ గారు స్పందించకపోవడం సిగ్గుచేటు. మీకెందుకు ఈ యొక్క విద్యార్థులకు పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠశాలలు క్లోజ్ చేశారు, ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని కళాశాలలు విజిట్ చేశారు, ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఎక్కడ మెరుగుపడ్డాయని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు రండి, ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్దాం. మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ యొక్క రాష్ట్ర మంత్రులకు సోయలేకుండా పోయింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొన్నటికి మొన్న కలెక్టరేట్ లో మేము కూడా విద్యారంగ సమస్యలపైన, ఈ యొక్క పాఠశాలలపైన చర్యలు, ఏవైతే అనుమతులైనటువంటి పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఓ గారికి, స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కలిసినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగకుండా పోతా ఉంది. కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క అనుమతులైనటువంటి పాఠశాలపై వెంటనే స్పందించి ఈ యొక్క అనుమతులైన పాఠశాలను వాటి యొక్క గుర్తింపును రద్దు చేసి వాటిపైన యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జగిత్యాల జిల్లాలో దాదాపు 13 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో 3 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలో ఈరోజు మండలం కోర్టు ఉంది. ఈరోజు మోడల్ స్కూల్స్ కావచ్చు, అన్నింటిలో ఈరోజు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు ఈరోజు దాదాపు 8,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేది పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు పెండింగ్ లో పెట్టేటువంటి కారణంగా ఈరోజు విద్యార్థులు కనీసం చదువుకోవడానికి ఈరోజు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీకి వెళ్ళాలంటే ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఇవ్వని కారణంగా మధ్యంతర కావచ్చు, అదేవిధంగా ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల కావచ్చు, అన్ని కళాశాలలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి యొక్క చర్యలకి ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు విద్యార్థులు చదువుకుంటారంటే కేవలం ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రనే. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎందుకు స్పందిస్తలేరు? ఈరోజు నిన్న వాళ్ళు విజిట్ చేశారు ఒక పాఠశాలలో భోజనం చేస్తూ. కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం కాకండి, విద్యాలయాల్లో ఈరోజు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూళ్లలో అనేక రకాల సమస్యలతో విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాణాలకు భయాందోళనకు గురై ఈరోజు ప్రభుత్వ పాఠశాలను విస్మరించి ప్రైవేట్ పాఠశాలలో చేరుతా ఉన్నారు. ఇదే గురుకులాలు కావచ్చు, ఇక్కడ ఉన్న కృష్ణానగర్ లో ఉన్నటువంటి ఒక గురుకులాల్లో కనీసం టీచింగ్ ఫ్యాకల్టీ లేని కారణంగా విద్యార్థులే వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టు చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. గురుకులాల పరిస్థితి తీసుకున్నట్టయితే లక్ష్మీపూర్ కావచ్చు, పెద్దాపూర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మల్యాల్లో కావచ్చు, అన్నింటిలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నా బయటికి రాకుండా ప్రిన్సిపల్లను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను
భయపెట్టించి విద్యార్థులను భయపెట్టించి ధైర్యంగా చెప్తున్నటువంటి విద్యార్థుల పైన ఈరోజు అటెండెన్స్ అని చెప్పేసి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయడము లేకపోతే మిమ్మల్ని చదువుపరంగా మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తామన్నటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసి ప్రిన్సిపాల్ను కావచ్చు విద్యార్థులను కావచ్చు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వైనం జగిత్యాల జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఈరోజు అభివృద్ధి నోచుకోక ఈరోజు యూనివర్సిటీ యొక్క నాణ్యత పడిపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిగ్రీ కళాశాలలు కూడా మూసుకువేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. ఆ హామీలు అనేటువంటి ఈరోజు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య కోసం ఈరోజు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఈరోజు ఆ విద్యార్థులు గమనిస్తలేరా? ఈరోజు కేవలం వాళ్ళ ఓట్లతోని మీరు అధికారం ఎక్కేంత వరకు మాత్రమే విద్యార్థులు నిరుద్యోగుల యువకులు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు తప్ప ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వ్యామోహంతో ఈరోజు విద్యార్థులను విద్యా సంస్థలను పూర్తిగా మీరు తుంగలో తొక్కుతూ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టేటువంటి చిరకు మీరు తీసుకుంటున్నారు. ఆ యొక్క మీరు తీసుకున్న ఒక నిర్ణయాలు అనేది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేస్తాము. ఆ యొక్క నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకొని విద్యాలయాలు కావచ్చు అనుమతులు లేకుండా నడుస్తున్న